బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ఇవాల్టి నుంచి షురూ కానుంది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా కొత్త కార్డులు పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రమేష్. రైట్, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ నెరవేరబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో కూడా రేషన్ కార్డులు అందనటువంటి పరిస్థితి కనిపించింది. హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సూర్యాపేట జిల్లా వేదిక అయిందని చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లాలోని మనం చూస్తున్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి ఈ సభా ప్రాంగణం నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించున్నారు. ఆ మధ్యాహ్నం 3:30 సమయంలో రామోజీ ఫిలిం సిటీ నుంచి బయలుదేరి నేరుగా 4 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఇక్కడ సభపై మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 5 గంటల నుంచి కూడా ఎంపిక చేసినటువంటి ఒక 11 మంది లబ్ధిదారులకి రేషన్ కార్డులకి అందచేయనున్నారని చెప్పవచ్చు. గతంలో కూడా మనం చూడజరిగింది. సన్నబియ్యం పంపిణీ కూడా సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచే ప్రారంభించడం జరిగింది. సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి సన్నబియ్యాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గంలో, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కూడా అదే జిల్లా నుంచి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా ప్రారంభించనున్నారని చెప్పవచ్చు. మొత్తం 3,58,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం ఆ సభా ప్రాంగణం అంతా కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున కేవలం ఒక తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించే పెద్ద ఎత్తున కూడా ఆ జన సమీకరణ కూడా తరలి వచ్చే అవకాశం కనపడుతుంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులు ఇటీవల మనం చూడడం జరిగింది. అంతా కూడా అప్లై చేసుకున్న వారు చాలా వరకు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు నుంచి ప్రారంభించే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం రేషన్ కార్డుల ప్రక్రియ కూడా అందరికీ వస్తుంది. అందరు కూడా రేషన్కి ఈ రోజు నుంచే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే సన్నబియ్యం పేరుతో కూడా మనిషికి కూడా 6 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నారు. సంవత్సరానికి ప్రభుత్వం మీద 1,300 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినా కానీ పేదలకు అందించాలన్నటువంటి ఒక నిర్ణయంతో కూడా ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కానీ, సన్నబియ్యం కార్యక్రమం కానీ, మొత్తం ఇందిరా పాలనలో, ప్రజాపాలనలో కూడా మొత్తం ఇచ్చినటువంటి ఒక్కో హామీ కూడా నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సభా ప్రాంగణంపై మనం చూస్తున్నాం. డయాస్ ఏదైతే ఉందో ప్రజాపాలన, ప్రగతి బాట, నూతన రేషన్ కార్డుల పంపిణీ అని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వేదికని గత 3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లని దగ్గరుండి కూడా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కూడా పరిశీలిస్తున్నారు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మొత్తం ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి కూడా హాజరు కానున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారులు గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ జర్మన్ షెడ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలకు కనిపించేలా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం పోలీసుల బందోబస్తు కూడా చూస్తున్నాం. మొత్తం పూర్తిగా 5 జిల్లాల నుంచి కూడా ఎస్పీలు ఇక్కడికి రావడం జరిగింది. 2,000 మంది పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేసి అడుగడుగు క్షుణ్ణంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఉన్నామో తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆ తిరుమలగిరిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం
పక్కనే ఉన్నటువంటి అలాది ఎకరాల్లో కూడా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మేమంతా జీవితంలో మర్చిపోలేమని చెప్తున్నారు. ఒక బృహత్కర కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ కూడా సూర్యాపేట జిల్లాలో కొనసాగింది. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కూడా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. మొత్తం సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, మరి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ఎంతమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? అక్కడంతా కూడా ఏ విధంగా వాళ్ళు అంతా చెక్ చేస్తున్నారు? రైట్, మొత్తం మీద 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అదేవిధంగా ఏఎస్పీలు అదనపు సిబ్బందిని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అడుగడుగునా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల్ని కూడా ముందస్తుగా చేయడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకంగానైతే తీసుకున్నారు. ఎందుకంటే ఇది పేద ప్రజలకు ఎంతో వరం అని చెప్పవచ్చు. వారు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా మనము గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి కూడా రేషన్ కార్డులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అరువులంతా కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రక్రియ అంతా కూడా కలెక్టర్లు అప్లై చేసుకున్న వారందరినీ కూడా మొత్తం కూడా వారిని అరువులని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కూడా నిరంతర ప్రక్రియ, ఈ రోజుతోటి కూడా అయిపోతుంది. ఇది నిరంతర ప్రక్రియ. అరువులైన వారికి అందరికీ కూడా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికి మాత్రం ఈరోజు ప్రారంభించడంతో మొదటగా ఒక లామినేషన్ రూపంలో కూడా కార్డు వస్తుంది. ఆ తర్వాత దాన్ని స్మార్ట్ కార్డు రూపంలో కూడా అందచేయనున్నారని చెప్పవచ్చు. ఒక పాన్ కార్డు తరాలో ఆధార్ కార్డు తరాలో కూడా ఒక స్మార్ట్ కార్డుగా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు. ఇవాళ కొత్తగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,58,000 మందికి ఆ రేషన్ కార్డులు అందనున్నాయని చెప్పవచ్చు. మొత్తం గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి మనతో మాట్లాడడానికి కూడా కొంతమంది దుపాట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించని చెప్పవచ్చు. మొత్తం ఒక పండగ వాతావరణం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం హోర్డింగ్ కానీ చెడ్డాలు కానీ మొత్తం ప్రజాపాలనలో కూడా ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేషన్ కార్డులు గతంలో మనం చూడడం జరిగింది. ఏదైతే 10 ఏళ్ల కాలంలో కూడా హుజూర్ నగర్ అదేవిధంగా మునుగోడు హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు కొంత ప్రారంభించడం జరిగింది. కానీ పేదలకు రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఉన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మేము మాట ఇచ్చినాం, అధికారంలోకి రాగానే పేదలకు రేషన్ కార్డులు అందిస్తాం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. చాలా ఒక కారణమని చెప్తుంది. ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ గతంలో కూడా ఈ ఆహార భద్రత కార్డులను కూడా ఇందిరమ్మ పాలన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. హోల్డ్ ఉండండి, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రతినిధి వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల జాతర జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో నూతన రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట సంబంధించి తుంగతుర్తిలో ఉన్నటువంటి తిరుమలగిరిలో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి బయలుదేరి కూడా మధ్యాహ్నం తర్వాత నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకోబోతా ఉన్నారు. అక్కడ జరగబోయేటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించుతున్నారు. మొత్తం చూసినట్టయితే 5,61,000 కొత్త రేషన్ కార్డులు ఈసారి మంజూరు చేయబోతోంది. మొత్తానికి కలిపి తెలంగాణ రాష్ట్రంలో 95,56,000 రేషన్ కార్డులు పెరగబోతా ఉన్నాయి. అయితే మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈరోజు జారీ చేసిన రేషన్ కార్డు దాదాపు 11 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరబోతుంది. తద్వారా ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ కాని నేపథ్యంలో అనేక కాలుగా పేదలు రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఒక్కసారిగా లక్షల రేషన్ కార్డులు జారీ అవుతున్న నేపథ్యంలో దాదాపు 11 లక్షల పైచిలకు పేదలకు తద్వారా అంటే సన్న రేషన్తో పాటు ఇతర నిత్యావసర సరుకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దశాబ్ద కాలం పాటు కూడా ఇలాంటి రేషన్ కార్డు జారీ చేయని నేపథ్యంలో కూడా ఆనందోత్సవాలు జరుపుకున్నారు మొత్తం చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒకసారి చూసినట్టయితే అత్యధికంగా నల్లగొండ జిల్లాకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా ముందు వరుసలో ఉంది. 50,102 కొత్త రేషన్ కార్డులు ఒక నల్లగొండ జిల్లాకు మాత్రమే దక్కబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 31,772 రేషన్ కార్డులు జారీ కాబోతా ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాత అత్యధికంగా ఒక్క హైదరాబాద్లోనే 6,67,778 రేషన్ కార్డులు హైదరాబాద్లో
ఉండబోతా ఉన్నాయి. ఇక అతి తక్కువగా చూసినట్టయితే ములుగు జిల్లాలో 96,982 రేషన్ కార్డులు అయితే మొత్తం మీదకి రాబోతా ఉన్నాయి. ఇక 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతున్న నేపథ్యంలో కూడా రేషన్ కార్డులు అందుకోబోయే వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డుల జారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డుల జారీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు తమ రేషన్ కార్డు వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఈసారి చాలా కొన్ని లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న నేపథ్యంలో కూడా 5,50,000 పైచిలకు మందికి యొక్క రేషన్ కార్డు రాబోతా ఉంది. ఈ రేషన్ కార్డు ద్వారా కూడా ఇప్పటికే మనం చూసాం. తాజాగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా సన్న బియ్యం కోసం ప్రజలు ఈ రేషన్ షాప్ల ముందు కూడా బారులు తిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి రేషన్ కార్డుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇకపై సన్న బియ్యం అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ డిమాండ్ తగ్గట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రేషన్ కార్డుల పంపిణీ సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభం కాబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.